హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో వెల్లుల్లి రసం. ఈ వెల్లుల్లి రసం మనకి జలుబు చేసినప్పుడు, అలానే నోరు బాగాలేనప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రసంతో అన్నం తింటే చలికాలంలో జలుబులు, దగ్గులు తగ్గాలంటే వెల్లుల్లి రసంతో వారానికి 2 రోజులైనా అన్నం తింటే మంచిదండి. జలుబులు, దగ్గులు తగ్గిపోతాయి. ఈ రసం వట్టిగా తినలేకపోతే ఏదన్నా ఫ్రై నంచుకునైనా తినేయచ్చు. అలానే ఆమ్లెట్తో అయినా బాగుంటుంది. సో మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందు కాస్త వేడి నీళ్ళు తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. వేడి నీళ్ళల్లో వేస్తే త్వరగా నానుతుంది కాబట్టి వేడి నీళ్ళలో వేసి నానబెట్టండి. చింతపండు నానేలోపు చిన్నులపాయలు ఒక 20 పైన పొట్టు తీసేసి చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. ఒక 20 చిన్నులపాయలు అయితే పడతాయండి. ఇలా చిన్నులపాయల రబ్బలు పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలానే టమోటాలు ఒక 2, పెద్దవైతే 2, చిన్నవైతే 4 తీసుకోండి. టమోటా ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలానే వెల్లుల్లి దంచితే బాగుండిద్దండి. రోట్లో వేసి దంచుకుంటే కచ్చపచ్చగా సరిపోతుంది. లేదంటే చిన్న మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోండి. కచ్చపచ్చగా ఇట్లా అయితే సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా అవసరం లేదండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని టమోటాలు అలానే వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని అందులో 2 గంటలు ఆయిల్ వేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక తాలింపు గింజలు అలానే జీలకర్ర తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ టైంలో ఎండుమిర్చి ఇష్టమైతే వేసుకోండి. ఈ టైంలోనే ఎండుమిర్చీలు ఒక 2 వేసేసుకోండి. బట్ నేను వేయలేదు. ఎండుమిర్చి వేస్తే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకున్నాం. అవి కాస్త ఫ్రై చేసుకుని టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి గెంటతో కలిదిప్పుకొని ఇందులో టమోటా ముక్కలు మగ్గడానికి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి మరొకసారి కలిదిప్పుకోండి. ఈ విధంగా అయితే టమోటా ముక్కలు మంచిగా మగ్గనివ్వండి. కాస్త రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి మరొకసారి కలిదిప్పేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. 5 నిమిషాల్లో మనకి టమోటా ముక్కలు అయితే ఈ విధంగా మగ్గినాయి. ఖచ్చితంగా ఇట్లా మగ్గాలండి. మగ్గినాక ఒకసారి కలిదిప్పేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసేయాలి. నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు రసంతో మాత్రమే ఉడికించుకోండి. ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం పొయ్యి అవసరం లేదు. ఇప్పుడే కాస్త చింతపండు రసంతో ఉడికినాక వాటర్ పోసుకుందాం. ఇలా చింతపండు రసంతో పాటు రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ వేయవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో మిరియాల పొడి అలానే ధనియాల పొడి కూడా వేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ వేయవసరం లేదు. కారం కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అలానే మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి అయితే వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నూనె కాస్త పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇలా చింతపండు రసంతో కమ్మగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా నూనె కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చింతపండు రసంతో మూత పెట్టి ఉడికించుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసేసి చాలకపోతే మళ్ళీ ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కరివేపాకు కూడా అయితే యాడ్ చేసేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మరిగిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల్లోనే రసం అనేవి ఇలా తెరులుతూ ఉంటాయండి. తెరలడం స్టార్ట్ అయినాక మరొక 3 మినిట్స్ ఒక 3 నిమిషాల పాటు ఇంకా తెరలనిస్తే రసం తినడానికి ఇంకా కమ్మగా ఉంటాయి. తెరలిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోకూడదు. తెరలడం స్టార్ట్ అయినాక ఒక 3 మినిట్స్ తెరలినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే రసం రుచిగా ఉంటాయి. సో తెరలడం స్టార్ట్ అయినాక మరొక 3 మినిట్స్ ఉంచే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇట్లా అయితే సరిపోతాయి. మొత్తం మనం రసం ప్రిపేర్ చేయడానికి ఒక 15 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది. ప్రాసెస్ అంతా ముందు చేసి పెట్టుకుంటే రసం చేయడం చాలా ఈజీ అండి. సో ఈ విధంగా అయితే రసం చేసి పెడితే గ్లాసులు తాగేస్తారు. వట్టి రసమే తాగేస్తారు, అన్నంతో కూడా పని లేకుండా. మరి ఇలా రసం చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కమ్మగా తృప్తిగా భోజనం చేస్తారు. జలుబులు కూడా దగ్గులు కూడా తగ్గిపోతాయి. మరి వేడివేడిగా ఉన్నప్పుడు రసంతో అన్నం తింటే
బాగుంటుందండి. ఎందుకంటే జలుబు దగ్గు కానీ ఏమైనా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే కమ్మగా ఉండిద్ది రసంతో. సో ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. అందులో మనం మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది, ఒంటికి కూడా మంచిది. ఇలా రసం చేసి ఇలా తినబుద్ధి పుట్టకపోతే ఇందులో ఆమ్లెట్ నంచుకునైనా తినచ్చు. ఆమ్లెట్ లేదంటే అప్పడాలు అయినా చాలా బాగుంటుందండి నంచుకుని తింటే సైడ్ డిష్గా. అలానే ఏదన్నా వేపుడు కూర చేసినప్పుడు ఇట్లా రసం పెట్టుకుని తిన్నా కానీ రుచిగా ఉంటుంది. మరి ఈ రసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.